ఏంటమ్మా అంత పరధ్యానంగా ఉన్నావు? కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది? నిజంగా దేవతలు వచ్చి కాపాడవమ్మా. అంత పెద్ద మాటలెందుకులేమ్మా. నేనేదో 4 ఇళ్లల్లో పనిచేసుకుని బతికేదాన్ని. అవునమ్మా, నీకెవరూ లేరా? ఉన్నారు. నాకు ఎవరూ లేరమ్మా. అమ్మా, నువ్వేదో బాగా ఆలోచిస్తున్నట్టుంది. పద, మీ ఇంటి వరకు దింపేస్తాను, రామ్మా. మా ఇల్లు ఇదేనండి, ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. ఇల్లు ఇక్కడే ఉంటున్నావు కదా, కాస్త మంచినీళ్ళు తాగుతూ గాని. పాపం ఎంత భయపడ్డావో. ఈరోజు నువ్వు లేచిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. లేవగానే ఎవరి మొహం చూసావో పెద్ద గండం తప్పింది. పదమ్మా, రా. రండమ్మా, ఇదే మా ఇల్లు. పెద్దిల్లే. వీళ్ళు మా అను మేడం, మా స్వర్ణ. ఏంటమ్మా, మీరింట్లోనే ఉన్నారు, ఈ అమ్మగారేమో బయటికెళ్ళింది. ఇంకొంచెం అయితే వద్దులే కాంతమ్మా. వద్దంటారేంటమ్మా? ఇటువంటివి చెప్పుకోవాలి, అప్పుడే కదా వాళ్ళు కూడా దిష్టి నీళ్ళో ఎర్ర నీళ్ళో కలిపి దిష్టి పోయేలా చేస్తారు. ఏమైంది? ఇంకూసింతైతే కారు కుద్దేసేదమ్మా మీ అమ్మగారిని. సరేలే, నేనెళ్ళి ఏదో ఇంట్లో పని కుదుర్చుకుంటాను. వస్తానమ్మగారు. ఏంటి మేడం, మీకు యాక్సిడెంట్ అయ్యేదా? పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ ఆమెవరు? ఆ ఇంట్లో పనిచేస్తూ బతుకుతుందంట, ఎవరూ లేరంట. అవును, ఈవిని పని మనిషిగా పెట్టుకుంటే స్వర్ణకు పని తప్పుతుంది కదా. మనకి ఒక పని మనిషి అవసరం ఉందన్నారుగా. నాతో పాటు మన ఇంటికి ఇంకొక పని మనిషి అయితే బాగుంటుంది కదా. నేను కార్ యాక్సిడెంట్ విషయంలో పడి అసలు విషయం మర్చిపోయాను. పని మనిషిని పెట్టడం వల్ల అను మేడంకి రిలాక్సేషన్ దొరుకుతుంది కదా. కాంతమ్మా. ఏంటమ్మా? ఇట్లా ఏంటమ్మా? నువ్వు పని చేస్తానన్నావు కదా, మా ఇంట్లోనే పని చెయ్యి. నిజంగానా అమ్మగారు? నిజం కాంతమ్మా, నీ మంచితనం నాకు అర్థమైంది. నీలాంటి పని మనిషి ఈ ఇంటికి అవసరం. ఇదిగో కాంతమ్మ, చెప్పండమ్మా. ఈ స్వర్ణ సుందరి మేడంని చూసుకుంటుంది, నువ్వేమో స్వర్ణ మేడంని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదమ్మగారు, ఒక్క స్వర్ణమ్మనే కాదు, ఇంట్లో అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. మీకేం కావాలన్నా నాతో చెప్పండి, క్షణాల్లో చేసి పెట్టేస్తానమ్మా. అమ్మగారు, మీరు పదండి, నా చేతులతోనే మీకు ఎర్ర నీళ్లు దిష్టి తీస్తాను. పదండమ్మా.